తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ స్మార్ట్ ఫోన్. రచన వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించబడింది. ఇక విందామా? డిగ్రీ చదువుతున్న రాజేష్కి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంట్లో ఒకటే స్మార్ట్ ఫోన్ ఉండడంతో రాజేష్ తమ్ముడు సునీల్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సునీల్కి కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సునీల్ ఇంటర్ చదువుతున్నాడు. కానీ ఒకటే ఫోన్ ఉండడంతో పెద్దవాడైన రాజేష్ దాన్ని వాడుకుంటున్నాడు. వీళ్ళ ఇబ్బందిని గమనించి పక్కింటి సుందరం తన దగ్గర ఉన్న పాత ఫోను సునీల్కి ఇచ్చాడు. సునీల్ తండ్రి రామచంద్రం చిన్న కొట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పిల్లలు ఇద్దరికి సరస్వతి కటాక్షం ఉన్న లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుకి ఒకంత ఇబ్బందిగానే ఉంది. అభిమానధనుడైన రామచంద్రం ఇతరులను సహాయం అడగడానికి మొహమాట పడుతూ ఉంటాడు. కానీ రామచంద్రం కుటుంబానికి ఉన్న మంచి పేరుని బట్టి అందరూ ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటారు. సునీల్ క్లాసులో పిల్లలందరికీ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు ఉన్నాయి. సుందరం ఇచ్చిన ఫోను పాతదవడంతో డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు. చదువుకుంటున్నాడు కానీ సునీల్కి ఫోన్తో ఇబ్బందిగానే ఉంది. అర్ధరాత్రి అయింది. సునీల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సెల్ ఫోన్ షాపు దగ్గర ఆగాడు. షాపు షట్టరు సగానికి తెరిచి ఉంది. లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ లేరు. నెమ్మదిగా అటు ఇటు చూసి తనకు కావలసిన ఫోన్ తీసుకుని గుండెలు అదురుతుంటే బయటకు వచ్చేశాడు. చిత్రంగా ఎవ్వరూ అక్కడ లేరు. తనని ఎవరూ చూడలేదని కన్ఫర్మ్ చేసుకుని నెమ్మదిగా ఇంటికొచ్చాడు. దొంగతనం తప్పని తెలుసునా తప్పని పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందిలే అనుకున్నాడు. అలారం మోగింది. ఉలిక్కిబడి లేచాడు. ఇదంతా కళ అనుకుని అన్న రాజేష్కి చెప్పాడు. ఇటీవల లాంచ్ అయిన కొత్త ఫోన్ గురించి చెప్పి దాని రేటు మరీ ఎక్కువగా ఉంది అన్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేవు ఈ మధ్యన వచ్చిన ఫోన్లు అనుకున్నారు ఇద్దరు. రాజేష్ ఫోన్ల యొక్క ఎక్కువ రేటు గురించి కంపెనీల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో అన్ని ప్రసిద్ధి చెందిన స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లను ట్యాగ్ చేస్తూ తన తమ్ముడు లాంటి ఎన్నో వేల మందికి స్మార్ట్ ఫోన్ల యొక్క అవసరాన్ని గురించి, కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఒక ఫోన్ కంపెనీ రీజనల్ మేనేజర్ రాజేష్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. రాజేష్ చెప్పాడు, మా తమ్ముళ్ళంటి చాలామంది పిల్లలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో 2 పిల్లలుంటే ఆన్లైన్ క్లాసెస్కి 2 ఫోన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు సహృదయంతో వారి బాధని అర్థం చేసుకొని ఆ రేటు కొంచెం తగ్గిస్తే మీకు సేల్స్ పెరుగుతాయి, వాళ్ళ అవసరాన్ని తీర్చినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫోన్ కొంటే దానికి టెంపర్ గ్లాసు, బ్యాక్ కవరు, ఇంటర్నెట్ కోసం ప్రతి నెల రీఛార్జీలు, ఇవన్నీ ఒక సామాన్య మానవుడికి తన తాహతికి మించిన ఖర్చులే. అందుకే సార్ ఫోన్ రేటు తగ్గిస్తే బాగుంటుంది అన్నాడు. చూడు రాజేష్, ఇది నా చేతుల్లో లేదు. నేను మా సీఈఓకి మెయిల్ పెడతాను నువ్వు చెప్పిన విషయాలన్నీ అన్నాడు మేనేజర్. కొన్ని రోజుల తర్వాత రాజేష్కి ఒక కొరియర్ వచ్చింది. ఏమీ బుక్ చేయలేదు ఏమిటా అని రాజేష్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో ఒక ఫోను, ఒక లెటరు ఉన్నాయి. తను ఏ కంపెనీ ఆర్ఎంతో మాట్లాడాడో ఆ కంపెనీ సీఈఓ నుంచి వచ్చిన లెటర్ అది. మిస్టర్ రాజేష్, మీ వల్లనే స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నాము. మీరు ఇచ్చిన సూచనలకు మా కృతజ్ఞతలు. మేము తర్వాత లాంచ్ చేసే మొబైల్ని మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేటట్లుగా రేట్ ఫిక్స్ చేస్తాము. మీరు ఇచ్చిన సూచనకి కృతజ్ఞతగా ఒక మొబైల్ పంపుతున్నాము మీకు బహుమతిగా. అది ఆ ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చదవడంతో ఎగిరి గంతేశాడు. తనలాంటి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి ఒక ఫోన్ వస్తున్నందుకు, అది కూడా తన ద్వారానే వస్తున్నందుకు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ కంపెనీ సీఈఓకి కృతజ్ఞతలు తెలుపుతూ మెయిల్ పెట్టాడు రాజేష్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం
మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.